మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభమేళాలో ఇంకా ఎన్నో పుణ్యస్నానాలు జరగాల్సి ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా వీఐపీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై వస్తున్న వదంతులను భక్తులు నమ్మొద్దని సీఎం యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. ఘటనపై భక్తులెవరూ ఆందోళన చెందవద్దని సూచనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు. ఇక సంగం ఘాట్ వైపు వెళ్లొద్దని భక్తులకు సీఎం యోగి విజ్ఞప్తి చేశారు. దగ్గరలో ఉన్న ఘాట్లలో పుణ్యస్నానాలు చేయాలని, తొక్కిసలాట జరిగిన అమృత్ స్నాన్ ఆగదని స్పష్టం చేశారు. 5.5 करोड़ श्रद्धालुजनों ने महाकुंभ का स्नान किया था। ये जो भारी दबाव श्रद्धालुजनों के कारण और श्रद्धालुओं के संगम नोच पर जाने के कारण वहां पर एक बना हुआ है, लेकिन पूरा प्रशासन मौके पे वहां मौजूद है। रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर, जहां पे अखाड़ों के अमृत स्नान की दृष्टि से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है। उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं। लगातार प्रशासन स्थानीय स्तर पर श्रद्धालुओं की सकुशल स्नान कराने की रीत से रात्रि को कल सायंकाल 6:30-7 बजे से ही मौनी अमावस्या का मुहूर्त प्रारंभ होने के बाद से ही लगातार लगा हुआ है। కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకున్నారు. తక్షణమే బాధితులకు సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయక చర్యలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని యోగి తెలిపారు. తొక్కిసలాట కారణంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో రాత్రి 2 గంటల ప్రాంతంలో అపశృతి జరిగింది. ఈ రోజు మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 25 మందికి పైగా మృతి చెందినట్లు, 100 మందికి పైగా భక్తులు గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. बजरंगी तिवारी आशा पड़ेरी बक्सर के बजरंगी तिवारी, आप जहाँ कहीं हो भूले भटके चोर में आ जाए। यहाँ गीता देवी भटक कराई हुई है, आपकी प्रतीक्षा कर रही है।